నమస్తే అండి. నమస్తే. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏపీకి ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? ఇప్పుడు చెప్పాలని జనాల దగ్గర ప్రతి ఒక్కరి నోటి అంటే జగనే వినబడుతుందండి. అయితే ఏం చేతనంటే జగన్ అంటే ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు చాలా కాంగ్రెస్ వాళ్ళు చూసాం, తెలుగుదేశం వాళ్ళు చూసాం, ఎవరెవరినో ఎన్నెన్నో చూసుకుంటాను ఆ టైంలో చూసుకుంటూ వచ్చానండి. అయితే జగన్ అనే అభివృద్ధి కార్యక్రమాలు ఎవరో నా దృష్టిలో కనిపించలేదండి. అనుకున్న మాట ప్రకారంగా అతను అన్న పథకాలు మేనిఫెస్టోలో వచ్చిన వాటి కంటే ఎక్కువే చేశారు, కానీ ఏది తక్కువ చేయలేదండి. అది అందరికీ తెలుసండి. ఈవేళ ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా సరే తినేసి మీరు నాకు ఎంత ఇచ్చినా సరే కానీ తినేసి లేదంటాను, కానీ ఆ పాప వచ్చింది నాకు ఏదో పెట్టిందన్న మాట ఎవరు, నేనే కాదండి, ఎవరు చెప్పలేరు. అందుచేతను జగను ఇటుపు కూడా జగన్కే మద్దతు. 5 సంవత్సరాలు ఎలా చేశారు, పాలన ఎలా ఉందంటారు? ఎవరిదండి? జగన్. జగన్ గారిది. జగన్ గారి పాలన ఎవరు ఏ పార్టీ అయినా సరే బాగానే ఉందని చెప్పాలి, కానీ అండి బాగోలేదని ఎవరు చెప్పలేరండి. లేదంటే ఇంతమంది చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, సంవత్సరానికి నీకు ఇన్ని పథకాలు ఇచ్చామని ఏ ముఖ్యమంత్రి కూడా మనకు ఒక ఆధార్ పేపర్ మూలంగా ఎవరు ఇచ్చినారు ఇటండి. ఎవరు కూడా ఏదో చేసినా పోయాను తప్ప జగన్ అలాగ కదండి. అమ్మఒడి నీకు ఎంత వచ్చింది, వైఎస్ఆర్ ఆసరా ఎంత వచ్చింది, ఆటోకి ఎంత వచ్చింది, తర్వాతను రైతు భరోసా, అలాగే డ్వాక్రా మహిళలకి అందరికీ ఎవరికి తగ్గ సాయం వాళ్ళకి చేశారనమాట. బీసీలకి ఎవరికైనా సరే కానీ అనుకున్న ఆ పాప ఆ వయసు సరిపోయి ఆ పథకానికి అర్హులన్న వాళ్ళందరికీ ఎవరికి ఆప్ చేయొద్దు అన్నారండి జగన్ గారు అయితేనే. అలాగని ఎమ్మెల్యే గారు కూడా అర్హులన్న వాళ్ళందరికీ పథకాలు ఎవరిని ఆపొద్దని కూడా చెప్పి పింఛనీలు అవనియండి తెల్లాసరికి ఇంటికి వచ్చి పడిపోయి తలుపు కొట్టి మరి పింఛన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏముందండి, మొన్న నెల నానా ఇబ్బందులు పడిపోయారు. జగన్ పాలన అయితే ఎవరో బాగోలేదు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏమన్నా అందేవా మీకు పథకాలు? అందేయండి, ఇదే ఆసరా బాసరాగానండి. ఇలాగ ఇన్ని పథకాలు ఎప్పుడు కూడా అందటం లేదండి ఎవరికైనానండి. తెలుగుదేశం టైంలో అందలేదని ఏమని చెప్పుకుంటామండి, కానీ ఇన్ని పథకాలు ఇప్పుడు అందడం లేదండి. ఓకే, మరి సచివాలయాలు కానీ వాలంటరీ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు? బాగానే ఉన్నాయండి, అన్ని రైతుకు అందుబాటులో ఉన్నాయి కదండి. నిన్నాల ఏదైనా ఒక పథకం కావాలనుకున్నది అనుకోండి, సచివాలయం దగ్గర పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గరకో మండలానికో లేకపోతే ఇంకో దగ్గరకో పోయి పని చేయవలసి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా వాలంటీర్లతో నాకు ఎలా ఉందిరా బాబు అంటే ఆ వాలంటీర్ వెళ్ళి మనకేం పని కావాలో చెప్తే ఆ వాలంటీర్ చూసుకుంటూ వచ్చేస్తుంటారు. అలాగే రైతు భరోసా ఎక్కడికో పిండికి వెళ్ళేవాళ్ళు, ఎక్కడికో ఇత్తనాలకు వెళ్ళేవాళ్ళు, అవి వెళ్తే వాళ్ళు ఇష్టం ఉంటే ఇచ్చేవాళ్ళు, లేకపోతే లేకుండా పోయేది. ఇప్పుడు అలా కాకుండా ప్రతి సచివాలయానికి పిండి వస్తుంది, అలాగే ఇత్తనాలు వస్తున్నాయి. అలాగే జగన్ అన్న ఏదేది ట్రాక్టర్లు ఇచ్చారు. పనిముట్లు ఏం కావాలని సరే కానీ అందరికీ అనుకూలంగా అందేయండి, అందకపోవడం ఏం లేదండి. అంటే నేను నిజంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తనండి. అయితే కార్యకర్తగా నేను పార్టీ పరంగా కూడా చెప్పలేదండి. అందలేదన్నవాడు ఎవడని ఉంటే చెప్పానండి, మీకు మీకు చెప్పే ఉంటారు. అందుచేతను కార్యక్రమంలో అయితే పథకాలన్నీ వాళ్ళు వీళ్ళు కాకుండా మొత్తానికి అందరికీ కూడా అండి. పార్టీ మాకు పార్టీగా చూసి పనిచేయలేదండి జగన్ గారు అందరికీ.